15వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల ఆయన మాట జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఆమేన్. ఈరోజు మీకు చెప్పే ఒక చిన్న వాక్యం ఏంటంటే, మనము ఆస్తికర్తలుగా ఉండాలంటే ఎలా ఉంటే మనము ఒక ఆస్తికర్తగా ఉంటాం అంటే ఒక ఉన్నవాళ్ళుగా మనం ఉంటామనే విషయాన్ని నేను క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ దేవుని వాక్యంలో ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తన ప్రజలు ఇశ్రాయేలుకు చెప్తున్న మాట మోషే ద్వారా మాట్లాడుతున్నారు. ఏంటంటే, కావున మీరు నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుచుకొనుటకు దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ఇది అసలు పాయింట్ ఏంటంటే, నీ దేవుడిని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన మీలో పేదలు ఉండనే ఉండరు. ఇది అండర్లైన్ చేసుకో. నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా మనం జాగ్రత్తగా వినలా మీలో పేదలు ఉండనే ఉండరు. అంటే పేదలు అంటే ఏంటి? పేదలు అనే మాట అర్థం అంటే లేని వాళ్ళు. ఇంకో మాట ఏంటంటే వారు దరిద్రులు అంటారు. కొంతమంది దరిద్రులు అంటారు, కొంతమంది లేనివాళ్ళు అంటారు, కొంతమంది పేదోళ్ళు అంటారు. ఈ పేదోళ్ళు అనే మాట ఎందుకు చెప్పాడంటే, ఇక్కడ దేవుని మాట ఇస్రాయేలు సరిగా వినటలేదు. ఈనాడు కూడా కొంతమంది దేవుని మాట వినేవాళ్ళు ఉంటారు కానీ జాగ్రత్త పరిచిన వాళ్ళు. ఇక్కడ ఏమన్నాడు? ఆయన మాటను జాగ్రత్తగా వినాలంట. అంటున్నారు, మనం ఒక బైక్ నడపాలంటే జాగ్రత్త ఉండాలి, ఒక లారీ నడపాలంటే జాగ్రత్త ఉండాలి. మనం ఏ పని చేసినా దాన్ని జాగ్రత్తగా చేస్తే అది గమనించేది, అది బాగుంటుంది. దాన్ని అజాగ్రత్తగా చేసామనుకో ఏమైపోతామో నష్టపోతాము, ప్రాణాపాయం కూడా వచ్చేస్తాం. కనుక దేవుని మాట అంతకంటే గొప్పది. దేవుని మాట మీరు ఏం చేయాలంటే జాగ్రత్తగా ఆ విని ఆ ఆజ్ఞ మీరు పాటిస్తే మీలో దరిద్రులు ఉండనే ఉంటారు, అందరు ధనవంతులుగా. కనుక మన పితరులందరూ కూడా గొప్ప ధనవంతులు ఉంటాయి. బైబిల్ ప్రకారం చూస్తే గొప్ప ధనవంతులు 3 ఉన్నారు. ధనవంతులు ఆ 3 ఎవరంటే, మొట్టమొదట అబ్రహాము గారు, రెండవది ఏబు గారు, మూడవది సొలొమోను గారు. ఈ 3 గొప్ప అవసరవంతులు. వాళ్ళ మించిన తప్పులు సోదరం చెప్పండి. వాళ్ళు 3 ఎందుకు దేవుడు అంత అవసరం చేశారంటే, వాడు దేవుని మాట వాళ్ళు జాగ్రత్తగా ఆయన ప్రేమించారు. అంటే మీరు అనవచ్చు, అయ్యా మరి మనం ప్రార్థనకు వచ్చే వాళ్ళలో మరి కన్నా ప్రార్థన కానోళ్ళు ఉంటారు కదా, విగ్రహాలు ఉన్నారు, వాళ్ళు మరి మేడలు, విద్యులు, కోట్లు, ఆస్తులు, అంతస్తులు ఎన్నో సంపాదించి ఎంతో గొప్పగా ఉన్నారు అయ్యా, మరి వాళ్ళని ఏమనాలి? వాళ్ళు దేవుని మాట వినరు కదా, వాళ్ళు దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండరు కదా. మనం వింటున్నాము, జాగ్రత్తగా ఉన్న మనకు లేదు. వాళ్ళకి జాగ్రత్త లేకపోతే దేవుని మాట వింటున్న గొప్పలు ఉన్నారు కదా అని అంటే, దానికి వాక్య భాగం ఏంటి? ఆ వాక్యం అంటే ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. దైవ దృష్టికి, ఇక్కడ చూడండి, ఏలయనగా దైవ దృష్టికి, దైవ దృష్టి అంటే దేవుడి దృష్టికి మంచివాడిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఏమిస్తంట? దైవ దృష్టికి అంటే దేవుని దృష్టికి మనము ఎట్లా ఉండాలంట చదవాలి.
ఎట్లా దైవ ఉండాలి? దృష్టికి మంచివాడుగాను మంచివాడు ఉండాలి. ఎట్లా ఉండాలి? మనం దేవుని దృష్టి ఎట్లా ఉండాలి? మంచివాడు ఉన్నప్పుడు అతనికి ఏమి ఇస్తారంట? జ్ఞానమును జ్ఞానమును, తెలివిని రెండోది తెలివిని, ఆనందమును ఆనందం అనుగ్రహించును. ఇస్తారంట. సరే. అయితే అయితే దైవ దృష్టికి ప్రసంగ గ్రంథం అయ్యా 2:26 ప్రసంగ గ్రంథం అయితే 2. దైవ దృష్టికి అయితే దైవ దృష్టికి ఇష్టడగు వాని ఇష్టడగువా ఇచ్చుటకై ఇచ్చుటకై ప్రయాసపడి పోగు ప్రయాసపడి చేయు పనిని పోచే పని ఆయన పాపాత్మునికి ఆయన పాపాత్ములకు నిర్ణయించును. నిర్ణయించు. ఇదియు వ్యర్థముగాను అంటే ఇప్పుడు వీళ్ళు సంపాదించిన ఆ సంపాదన ఎవరికెత్తారంట? మంచివాడికి ఎత్తారంట. ఏం సోదరు చెప్పండి? సంపాదన ఎవరికి వచ్చిందంట? మంచివాడికి వచ్చింది. మంచివాడికి ఎత్తారని దేవుడు. వాళ్ళు సంపాదించే మాట రాష్ట్రమే కానీ వాళ్ళు ఎవరంటే పాపాత్ములు. పాపాత్ముల సొమ్ము ఎట్టయినా ఉంటారు చూడు, రాజుల సొమ్ము రాజపాలు అవుతారు. అవును, కొన్ని కుటుంబాలు, కొన్ని గృహాలు, కొన్ని కూలిపోయి ఉంటాయి. ఆస్తులన్నీ అక్కడే ఉండిపోవాలి. అవి ఎవరు? గవర్నమెంట్ వారు కానీ లేకపోతే ఎవరెవరు ఆక్రమించుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక వాళ్ళు ధనవంతులే కానీ అది దేవుని దృష్టికి వాళ్ళు అనుభవించేది ఎవరంటే దేవుని దృష్టికి ఆయన ఆజ్ఞ పాటించి ఆయన మాటను జాగ్రత్తగా వింటారు చూడండి. వాళ్ళని దేవుడు ఏం చేస్తారంట? ధనవంతులుగా, ఆస్తికర్తలుగా చేస్తారంట. ఆ ఒక్క మాట. ఇప్పుడు అబ్రహాం గారు ఆస్తిపరుడు అయ్యాడు. రెండోది ఏబు గారు ఆస్తిపరుడు అయ్యాడు. మూడవది సొలొమోను గారు ఆస్తి. ఈ ముగ్గురు ఎందుకు ఆస్తిపరులంటే వీరు ముగ్గురు అంట దేవుని ఎక్కువగా ప్రేమించేవాళ్ళంట. దేవుని మాట వీళ్ళు ముగ్గురు చక్కగా విన్నారంట. అందుకే దేవుడు వారిని అవసరవంతులుగా చేశాడు. మొట్టమొదటి మన అబ్రహాం ఉంటాడు. అబ్రహాం గారు ఆయన మరి సంతానం లేకుండా పిలిచాడు, వచ్చాడు, మనందరూ తెలుసు. అయితే ఒక రోజున దేవుడు అబ్రహాం పిలిచాడు. నీకు ఏకైదుగా నీ ఒక్కగానొక్క కుమారుని తీసుకొచ్చి మొరియా పర్వతం మీద నాకు బలి అర్పించమన్నాడు. అన్నప్పుడు ఏం ఇప్పుడు నేను ఇస్తానన్నాడు. ఈయన అన్నాడా? ఏం మాట్లాడకుండా ఆయన చెప్పిన పాట ప్రకారం తీసుకెళ్ళి కట్లు పెంచి కాళ్ళు కట్టి కత్తి పెట్టి మెడకాయ పోయిపోతున్నప్పుడు బ్రాహ్మణ ఆగు అన్నాడు. నీ ఒక్కగానొక్క కుమారుని ఇవ్వటానికి నువ్వు వెనుకంజేది కనుక నువ్వు దేవునికి భయపడవాడు కనుక నువ్వు నన్ను నీ కుమారుడు కంటే ఎక్కువగా. ఇప్పుడు మనం ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తామో వాడు కడుపులో కూడు కూడా తీసి పెడతాం. మనమే మార్పుంటాం కదమ్మా. మనం ఎవరిని ఎక్కువ ప్రేమిస్తే మనం మార్పుని అలగడతాం, మనం వస్తున్న. అట్లాగే దేవుడిని ఎక్కువగా ప్రేమించిన వాడు అబ్రహాము. అందుకే దేవుని ప్రేమించాడు కనుక దేవుని బిడ్డ సంపలేదు కానీ అబ్రహాము దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎందుకంటే దేవుడిని ఎక్కువ ప్రేమించాడు. బిడ్డ కన్నా ప్రేమ కలుగుతుంది దేవుని మీద. మనం కూడా బిడ్డలను కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తే దేవుడు తప్పగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఏ గారు కూడా అంతే. 10 మంది బిడ్డలు తెచ్చిపోయినప్పుడు ఏమన్నాడు? ఆయన అన్ని ఇచ్చింది ఆయనే, అన్ని తీసుకుంది ఆయనకే మహిమ అన్నాడు. అందుకే దేవుడు ఆయన కూడా రెంతలుగా ఆశీర్వదించాడు. మరి మూడవది సొలొమోను. ఆయన మొట్టమొదటి అవసరం కానీ శత్రు ప్రాణం కానీ యుద్ధాలు అడగలేదు. ఆయన ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. ఆ జ్ఞానంతో పాటు దేవుడు జ్ఞానం అడిగాడు కనుక దేవుడు ఆయనకి అంతాను అవసరించాడు. గొప్ప అవసరం చేశాడు. ఎవరిని? సొలొమోను. ఈ ముగ్గురు ఎవరంటే దేవుణ్ణి ప్రేమించిన వారు మొట్టమొదటి. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయము ఒక మాట చదివి ముగించుకుందాం. 8వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. నన్ను ప్రేమించువారు ఏం చేస్తారంట? ఆస్తికర్తలుగా చేయుదును. అది చూడండి. ఈ ముగ్గురు దేవుణ్ణి ప్రేమించారు. ఆ ప్రేమను బట్టి ప్రేమించంట దేవుడు ఏమన్నాడు? నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఆమేన్. ఏం చేయంట? ఆస్తికర్తలుగా. అందుకని ద్వితీయోపదేశంలో చెప్పిన మాట, నీ దేవుని యొక్క మాట నీవు జాగ్రత్తగా వినేటప్పుడు అజాగ్రత్తగా ఉండవాడు. వినేటప్పుడు జాగ్రత్తగా వింటే నీ హృదయం ఉండిపోయింది.
ఈ వారం అంతా ప్రార్థన చేసుకోవచ్చు. నాకు జాగ్రత్తగా ఉండడానికి నీ మాటలు నేను జాగ్రత్త నాకు దయచే ప్రభు, నా జ్ఞాపశక్తి ఈ ప్రభు అని ప్రార్థన చేసుకో. నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమించు. దేవుడి సంవత్సరం నీకున్న అప్పులు, బాధలు, సమస్యలు అన్నీ కూడా పరమదండ్రి తీర్చి నేను అవసరవంతులుగా చేయను గాక. అందుకని మనం కూడా దేవుని ప్రేమిద్దామా? దేవుని ప్రేమ గొప్పది. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ గొప్ప. అందుకే దేవుడి మనల్ని ప్రేమించాడు, మనం ఆయన ప్రేమించాము. ఆయనే మనం. అందుకే దేవుడు లోకం ఎంతో ఇచ్చి తన ద్వితీయ కుమారుడు మనకి అనుగ్రహించాడు. ఆయన ప్రేమించే కనుక ఇప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తే అబ్రహాము, యోబు, సొలొమోను లాగా దేవుడు మన కుటుంబాల్లో పేదలు ఉండకుండా అందరినీ ఆస్తి కర్తలుగా చేయను గాక. ఇది కృపా దీవెన యేసయ్య మనకి ఇచ్చును గాక. ఆమేన్. తల్లు వచ్చండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.